1 నుండి 3వ తరగతి పిల్లలకు యూనిఫామ్ షర్టు చాలా ఈజీగా నార్మల్ డ్రెస్ టాప్ కుట్టినంత ఈజీగా ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో మనము నేర్చుకుందాము. ముందుగా మీటర్ క్లాత్ని తీసుకొని, పన్నా పెద్దగా ఉంటుంది కాబట్టి మీటర్ క్లాత్ అయితే లావుగా ఉన్న పిల్లలకు కూడా సరిపోతుంది. 4 మడతల మీద ఇలా 4 లేయర్స్ ఉండే విధంగా నిలువు 20 అలాగే అడ్డంగా 10 ఇంచులు వచ్చే విధంగా మనము మార్కింగ్ చేసుకొని మిగతా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా ఒక సైడ్కి మనం క్లాత్ తీసుకొని మిగతా క్లాత్ కట్ చేసుకుంటే అది కాలర్కి హ్యాండ్స్కి సరిపోతుంది. ఇలా 4 మడతల మీద నిలువు 20 ఇంచులు అలాగే అడ్డంగా 10 ఇంచులు పెట్టుకుంటే కొంచెం బొద్దుగా ఉన్నా కూడా పిల్లలకి సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా మార్కింగ్ చేయాలో నేర్చుకుందాం. ముందుగా భుజము 7 ఇంచులు భుజం మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చంకదింపు కూడా 6.5 మార్కింగ్ చేసుకోవాలి. భుజము 7 ఇంచులు మార్కింగ్ చేసుకొని, చిన్నపిల్లలు కాబట్టి చంకదింపు 6.5 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత చంక రౌండ్ కోసం 1 ఇంచు మార్కింగ్ చేసుకొని రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ కోసం మనము చిన్నపిల్లలు కాబట్టి నెక్ కోసం 2.5 ఇంచులు మార్కింగ్ చేసుకుంటున్నాము. అడ్డంగా మరియు నిలువుగా నెక్ రౌండ్ కోసం కూడా 2.5 ఇంచులు మార్కింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. పెద్ద పిల్లలకైతే ఇంకొక 1/4 ఇంచు ఎక్కువ తీసుకున్నా సరిపోతుంది. చిన్నపిల్లలు కాబట్టి 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్ని ట్రయాంగిల్ షేప్లో మార్కింగ్ చేసుకొని ఫుల్ రౌండ్ కాకుండా ఫుల్ స్ట్రైట్గా కాకుండా కొంచెం ఇలా కర్వ్ షేప్లో బాణం గుర్తు వస్తుంది కదా, ఆ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే భుజం కూడా 1/2 ఇంచు వీడియోలో చూపించిన విధంగా డౌన్కి మార్కింగ్ చేసుకోవాలి. చంక రౌండ్ దగ్గర నుంచి మనము కింద వైపుకు చిన్నపిల్లలు కాబట్టి సేమ్ కొలతలే తీసుకోవచ్చు. నేనైతే 7 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటున్నాను. లావుగా ఉన్న పిల్లలకైతే 8, 9 కూడా ఆది డ్రెస్ని బట్టి మనము మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మార్కింగ్ చేసిన వాటిని ఇలా మనము డబుల్ లైన్గా కుట్లలోకి ఒకటి, ఖర్చు కోసం ఒకటి మార్కింగ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా మనము కట్ చేసుకుంటే 4 మడతలతో మనకి షర్ట్ అనేది కటింగ్ పూర్తవుతుంది. బటన్లు కాజాల కోసం ముందు వైపు ఎక్స్ట్రా క్లాత్ని కొంతమంది ఫోల్డింగ్ చేసి పక్కకు మర్చుకుంటారు. కానీ ఈజీగా అర్థమయ్యే కోసం ఈజీ మెథడ్లో ఇలాగా మనము ఫ్రంట్ పార్ట్ని మధ్యలోకి కట్ చేసుకునేసి దానికి బటన్ పట్టి కార్జా పట్టి పెట్టుకుంటే మనకి కటింగు స్టిచ్చింగు కొత్త వారికి ఈజీగా అర్థమవుతుంది. నెక్ ఇలా కర్వ్ షేప్ వచ్చే విధంగా మార్కింగ్ చేసుకొని నెక్ని ఫ్రంట్ షేప్ని ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు చంక్ రౌండ్ దాకా మనము రెండింటినీ కలిపి కట్ చేసుకోవాలి. నెక్ మాత్రం వెనక రౌండ్ ఉండదు, ముందర మాత్రం కాలర్ కోసం నెక్ వస్తుంది కాబట్టి వెనక వైపు 1 ఇంచు డౌన్ ఉండే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా మనం భుజం దగ్గర వరకు కట్ చేసుకొని మిగతా నెక్ని మనము ముందర పార్ట్ వేరే బ్యాక్ పార్ట్ వేరే సపరేట్ చేసి కట్ చేసుకోవాలి. కట్ చేసే ముందు నెక్కి గుర్తుగా 2.5 ఇంచు దగ్గర ఇలా 4 మడతల్ని కలిపి ఖర్చు పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని సపరేట్ చేసాం కదా, ఇలా గుర్తు పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని ఇలా మనము కాలర్ కోసం కొంచెం క్రాస్గా బో షేప్లో కట్ చేసుకొని ఇక బటన్లు కాజాలు పెట్టుకోవడానికి ఇలా సెంటర్లో మనము ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో అయితే క్లాత్నే మనము సపరేట్గా ఎలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలో వీడియో అప్లోడ్ చేస్తాను. ఇది ఈజీగా అర్థం అవడం కోసం మనకి క్లాత్ మడిస్తే తికమక పడతారు కదా కొత్తగా నేర్చుకునే వాళ్ళు, అందుకోసం ఈ విధంగా నేను కట్ చేశాను. దీనికి ఒకవైపు నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా అయితే ఉక్స్ పట్టి కాజా పట్టి వేస్తామో అదే విధంగానే పట్టీలు వేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ పార్టు ఎక్కువ డౌన్ తీయకుండా కాలర్ మెడకి కుచ్చుకోకుండా 1 ఇంచ్ డౌన్ వచ్చే విధంగా ఇలా సెంటర్ లేక్ మార్కింగ్ చేసుకొని భుజం దగ్గర 2.5 ఇంచు దగ్గర నుంచి ఇలా 1 ఇంచ్ డౌన్ వచ్చే విధంగా మనము బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది బ్యాక్ పార్ట్ అనేది. ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత కాలర్ అనేది మనము
కట్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన క్లాత్తో ఇలా 4 మడతలు వేసుకొని, చిన్నపిల్లలు కదా 5 ఇంచులు స్లీవ్స్ అయితే సరిపోతుంది. కింద వైపున ఫోల్డింగ్కి 1 ఇంచ్ వదిలేసి కింద వైపున మార్కింగ్ చేసుకొని ఫోల్డింగ్ కోసం పైన మనకి ఎంతైతే ఆది డ్రెస్కి ఉంటుందో మెజర్మెంటు ఆ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్కి దాదాపుగా 5 ఇంచులు అయితే సరిపోతుంది స్లీవ్స్కి, చిన్నపిల్లలు కాబట్టి. ఈ విధంగా మనము స్లీవ్స్ని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత పాకెట్ని ఇలా మిగిలిన క్లాత్తోనే మనము కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్లీవ్స్ కట్ చేసి మిగిలిన క్లాత్తోనే మనము ప్యాకెట్ అనేది కట్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు కదా, చెయ్యి కూడా చిన్నగా ఉంటుంది కాబట్టి ఇలా 5x5 వెడల్పుగా 5, నిలువుగా 5 ఇంచులు ఉండే విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే పాకెట్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. దీన్ని 4 మూలల ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు.